హాయ్ హలో నేనండి మీ అరుణాని. ఈరోజు నేనైతే పప్పుచారు చేస్తున్నానండి. అవునండి, ఇవి పాతకాల పద్ధతిలో మా నాయనమ్మ చేసే పప్పుచారండి. ఆవిడ దగ్గర నేను చిన్నప్పుడు చూసేదాన్ని. అలాగే ముందుగా అయితే ఆవిడ ఎలా చేసేవాళ్ళంటే, ఇదిగోండి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే పోపు వేసేసుకునేవాళ్ళు. పోపు గింజలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు తాలింపులో వేసేసుకొని అన్నీ వేగిన తర్వాత పప్పుచారుకి మన దగ్గర ఏమేమి ఉన్నాయో అవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ ఇదే పోపులో మా నాయనమ్మ ఇలానే కాచేవాళ్ళండి. ఆవిడైతే ఇంకా మట్టి పిడతలో కాచేవాళ్ళు. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేవండి. ఈ రెసిపీ అయితే మాత్రం చాలా బాగుండేవి. ఆవిడ చేతి తీరు చాలా రుచిగా ఉండేదండి. అయితే ఇదిగోండి ఇలాగా మగ్గనివ్వాలి ముక్కలనైతే. ఇలా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసుకోవాలన్నమాట. ఉప్పు కారం వేసుకున్న తర్వాత కాసేపు ముక్కల్ని మగ్గనిచ్చి నూనెలో ఇప్పుడు చింతపండు పులుసు అయితే పోసేసుకోవాలి. కాస్త నేనైతే నిమ్మకాయ అంత చింతపండుని నానపెట్టుకున్నానండి. ఆ నానిన చింతపండుని చక్కగా ఈ ముక్కల్లో వేసేసుకోవాలి. మరి పాతకాలం వాళ్ళు చాలా అంటే చాలా బాగా చేసేవాళ్ళు. ఎంత రుచిగా ఉండేవో. కట్ల పొయ్యి మీద మా నాయనమ్మ అయితే మట్టి పిడతలో పప్పుచారు కాసేవాళ్ళు అన్నమాట. చాలా బాగుండేవి. ఎంత రుచిగా ఉండేవో. ఇలా ముక్కలు మగ్గాలి. ఉంటే ములక్కాయ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడైతే చింతపండు పులుసు పోసేసుకోవాలన్నమాట. పులుసులో కాసేపు ముక్కలనైతే మనం ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో నేనైతే పప్పు ఉడకపెట్టానండి. ఇదివరకు రోజుల్లో అయితే ఆ పప్పును కూడా కట్టెల పొయ్యి మీదే ఉడకనిచ్చేవాళ్ళు. అందుకేనేమో బహుశా అంత రుచిగా ఉండేవి. పప్పు అయితే ఉడికిందండి, విజిల్ చల్లారింది. ఇదిగోండి పప్పు కూడా నేను కాస్త పలచగానే ఉడకపెట్టుకున్నాను. దీన్ని పప్పు గుత్తి కూడా అవసరం లేదు, గరిటెతో నేను కాస్త కదిపేసుకుంటే మెదిగిపోయిద్ది. ఇప్పుడు ఈ పులుసులో ఈ పప్పు పోసేసుకున్నానండి. ఎక్కువ వాటర్, 1 గ్లాసు వాటరే పోసాను. ఎందుకంటే పప్పు పలచగానే ఉంది కాబట్టి. అంతేనండి, పప్పుచారు రెడీ అయిపోయాయి. కాసేపు మరగనిచ్చాలి. మరి పల్చగా కమ్మగా ఎంత రుచిగా ఉండేవో. ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒక్కసారి ఇలాగా ట్రై చేయండి. పప్పుచారులో చిన్న చిన్న ఉల్లిపాయలు చాలా బాగుంటాయి అన్నమాట. పప్పుచారు అయితే రెడీ అయిపోయినాయి. నేనైతే లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను. మరి ఉత్తి పప్పుచారు బాగుంటుందా? దీనికి కాంబినేషన్ వచ్చేసి చికెన్ లివర్ కర్రీ అండి. అవును, నేనైతే లివర్ని శుభ్రంగా ఉప్పు, పసుపు వేసేసి ఉడకపెట్టేసి క్లీన్ చేసుకున్నాను అన్నమాట. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగనిచ్చాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగిన తర్వాత ఇందులోనే కాస్త అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలాగే ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసుకోవాలి. మా నాయనమ్మ అయితే పప్పుచారు, ఉప్పు చేప చేసేవాళ్ళండి. నేను ఉప్పు చేప ప్లేస్లో లివర్ కర్రీ అయితే చేస్తున్నాను. ఉడకపెట్టుకున్న లివర్ని కూడా వేసేసుకొని కాసేపు అయితే ఆగనివ్వాలి. ఇవి ఎంతసేపు పట్టదండి. లివర్లు కదా చాలా మెత్తగా ఉంటాయి. అందులోనూ మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి
పూర్ణి ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయినాక ఆయిల్ పైకి తేలుతుంది కదండి, ఇందులో మనం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, పొడి మసాలా అయితే వేసేసుకున్నాను. అంతేనండి. అన్నీ కలిపేసుకున్నాక కాసేపు వేగనిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేశాను. పప్పుచారు లివర్ కర్రీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా.